ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఆగస్టు 7వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు అదృష్టం తలుపు తడుతుంది. అయితే ఏ విధంగా మీకు అదృష్టం తలుపు తట్టబోతుంది, అలాగే ఎటువంటి సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గా భవాని ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ నాగరాజు గారు. ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎటువంటి అనారోగ్య సమస్యలకైనా వనమూలికలతో వైద్యం చేయబడును. చెడు పూజకు, చేతబడి పూజలకు శాంతి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు ఈ గురువు గారి వద్ద పరిష్కారం కలదు. ఈ గురువు గారి వద్ద ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. అనుకూలత, ఎటువంటి ప్రతికూలత ఫలితాలు మీ యొక్క తులారాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ, పరిహారాలు కానీ ఏంటనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే కనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధుత్వాలను కానీ అసలు వదిలిపెట్టుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ విషయంలోకి వస్తే కనుక, తులారాశి వారి యొక్క 2026వ సంవత్సరం ఆగస్టు 7వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాలు చూస్తే గనక, అదృష్టం మీ తలుపు తట్టబోతుందని చెప్పుకోవాలి. ఏదైనా మంచి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారు. అది కెరియర్కి సంబంధించింది కావచ్చు, వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు. ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు అందిపుచ్చుకునే సూచన అయితే ఈ రోజు దినఫలాల్లో తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తుంది. అలాగే తులారాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఎదురు చూస్తున్న అటువంటి కోరిక అనేది నెరవేరుతుంది. అలాగే సొంతింటి కళ నిజం కాబోతుంది. చాలా కాలంగా గృహాన్ని కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు. మీ యొక్క బడ్జెట్కి తగినటువంటి గృహం దొరకడం లేదు. అయితే ఈ యొక్క బడ్జెట్కు ఈరోజు మీరు ఆశించిన రీతిలో అన్ని సౌకర్యాలతో ఒక చక్కటి గృహం మీకు లభిస్తుంది. దీనికి సంబంధించిన గుడ్ న్యూస్ని మధ్యవర్తుల ద్వారా మీరు రిసీవ్ చేసుకుంటారు. ఇలా ఏ రూపంలో అయినా సరే అదృష్టం అయితే మీ తలుపు తడుతుందని చెప్పుకోవాలి. అలాగే ఏదైనా లాటరీలు రావడం కావచ్చు, ఏవైనా బహుమతులు పొందుకోవడం కావచ్చు, ఇలా ఏదో ఒక రకంగా అదృష్టం మీకు తలుపు తడుపుతుంది. అలాగే ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగ జీవితంలో కొనసాగుతూ మార్పు లేదని, ఆర్థిక పెరుగుదల లేదని నిరాశ నిస్పృహలతో కోరుకుపోయి ఉన్నట్లయితే గనక, ఆ మార్పు మీకు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ విధంగా
తులారాశి వారి యొక్క జీవితంలో అదృష్టం తలుపు తడుతుంది. మీ యొక్క జీవితంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.